హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చాలా సింపుల్ అంటే చాలా సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి, అది కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలి అన్నది చేశానండి. మీకు అప్లోడ్ చేశాను. చికెన్ అయితే చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తూ వెళ్ళారంటే ఏ టైంలో ఏ ఇంగ్రీడియంట్ వేసాము, ఎలా చేసాము అన్నది మిస్ అయిపోతారు. మళ్ళీ మీరు ఎప్పుడైనా నేను చేసిన బిర్యానీ ట్రై చేసినప్పుడు మీకు బిర్యానీ డిఫరెంట్గా రావచ్చు. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం వీడియోలో చూసేద్దాం. అట్టుగానే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఎంత వంట రాని వారైనా సరే వంట చేయాలంటే గ్యాస్ వెలిగించాలి. కాబట్టి మనం కూడా గ్యాస్ వెలిగించాం, దాని మీద కుక్కర్ పెట్టేసాం. దానిలోని బిర్యానీ చేసుకోవడానికి మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే, అంటే ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు బిర్యానీ మసాలా అన్నది ఫస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకుంటాం అనమాట. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్ రైస్ మనం ముందే వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా నానాలి. అది ముందు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కావలసిన ఆనియన్స్, ఇంకా మిరపకాయలు, టమాటో ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాం. చికెన్ని కూడా ఫస్ట్ టైం మనం క్లీన్ చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుంటాం. లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పక్కన మాత్రం పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే మనం అందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు చికెన్లోని, జస్ట్ సాల్ట్ వేసి. ఎందుకంటే సాల్ట్ మనం వేస్తాం, చికెన్ కొంచెం అప్పుడే జ్యూసీగా తయారైపోతుంది, సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది మనం వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఉంచుకున్నట్లయితే. సో అందుకే ముందే ఆ చికెన్ క్లీన్ చేసిన వెంటనే నేను కొంచెం సాల్ట్ వేసి అప్పుడే నేను పెట్టేస్తాను అనమాట పక్కన. తర్వాత రైస్ క్లీన్ చేసుకుంటాం, అది కూడా పెట్టాక అప్పుడు బిర్యానీ అనేది స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని బిర్యానీ మసాలా మనకి రెడీమేడ్ దొరికితే మన ఇంట్లో ఉన్నా సరే వేసుకోవచ్చు పౌడర్. లేదు మనకి నచ్చదు అనుకుంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకున్నా సరిపోతుంది. నేను ఇందులో అవన్నీ వేసానండి. ఎందుకంటే ఇది ఫస్ట్ మనం చికెన్ అన్నది డైరెక్ట్గా ఇందులోనే వేసి చేసేస్తాం ప్రెషర్ కుక్కర్లోనే. కాబట్టి చికెను అట్ ద సేమ్ టైం బిర్యానీ రెండు ఫ్లేవర్ రావాలి, రెండిట్లోనే టేస్ట్ రావాలి అంటే మాత్రం ఈ స్పైసెస్ కొంచెం యాడ్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. సో నేను కొంచెం బిర్యానీ మసాలా పౌడరు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకొని చికెన్ ముందే పెట్టుకున్నాను కదా, దానిలోని కొంచెం వాటర్ వచ్చేస్తుంది మనకి సాల్ట్ వేసిన తర్వాత. ఆ వాటర్ కూడా పక్కకు పంపేసుకున్నాను. తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాం చికెన్కి. మనం ఆ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలండి సాల్ట్ మాత్రం, ఎందుకంటే తర్వాత మళ్ళీ రైస్కి కూడా వేస్తాం, చెక్ చేసుకుంటూ చూడాలి. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి చికెన్లోని, ఎందుకంటే చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ బాయిల్ అయిపోతుంది. మనం 2 విజిల్స్ పెట్టాలండి. ఇది 2 విజిల్స్, కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం చికెన్ చూస్తాం ఓపెన్ చేసి. చూసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందంటే చికెన్. ఆల్రెడీ 2 విజిల్స్కి మనకి చికెన్ అన్నది బాయిల్ అయిపోతుంది, చక్కగా ఉడికిపోద్ది. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు కాబట్టి దాని గ్రేవీ దానికి అలా సరిపోతుంది అనమాట. దాన్ని ఇంకొంచెం మనం ఇంకేం చేయాలి, ఎందుకంటే మనం ఇందులో రైస్ వేసి వండుతాం. రైస్ వేసి వండినప్పుడు ఎలా వస్తుంది, ఆల్రెడీ అందులో వాటర్ ఉంటే మనం కూడా రైస్ వేసినప్పుడు వాటర్ కూడా వేసిస్తే బిర్యానీ అంతా ముద్దగా పేస్ట్గా అయిపోతుంది. అలా కాకుండా దానిలో ఇంకేమైనా వాటర్ మిగిలితే ఆ వాటర్ కూడా కొంచెం ఎగరబెట్టేసిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుంటాం. నేను ఒక గ్లాసే తీసుకున్నానండి రైస్. ఒక గ్లాస్కి చికెన్ అయితే హాఫ్ కేజీ దగ్గర వేసుకున్నాను, ఎందుకంటే చికెన్ మనం అందరం గట్టిగానే తినేవాళ్ళమే కదా. సో ఆ ఒక గ్లాస్ రైస్ వేసుకొని ఒకసారి ఆ చికెన్లోని బాగా కలిసిపోయేటట్టుగా ఫ్రై చేసుకొని
కలిపేసుకొని దానిలోని గ్లాస్కి గ్లాసున్నర, అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుంటాం. మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో వేసుకొని బాగా అది కూడా రైస్ వాటర్ అన్నీ కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని దానిలోకి కొత్తిమీర, పుదీనా చిన్నగా తరిగేసుకొని ముందే ఉంచుకుంటాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ కలిసినట్టుగా కలిపేసుకొని సాల్ట్ కూడా ఇక్కడే ఈ స్టేజ్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ వేసాము, రైస్ వేసాము కాబట్టి సాల్ట్ అన్నది అక్కడే చెక్ చేసుకొని మనం ఏవైనా తక్కువైతే అక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి. విజిల్ పెట్టేసి ఒక విజిల్ వస్తే చాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత నేనైతే కుక్కర్ డైరెక్ట్గా తీసేసాను. తీసాక బిర్యానీ అలా వచ్చిందండి. కలిపితే చూసారా అంత పొడి పొడిగా చక్కగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. అంటే మనం స్టవ్ దగ్గర అలా ఉండి గరిటె తిప్పుకొని ఉండే పని లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. చూసారా నా చేతులు అలా కాలిపోతున్నాయో, కానీ మీకు వీడియో కోసం చూపిద్దామని ఇలా తీస్తున్నాను, కాలిపోతున్నా సరే. నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. మీరు ఎలా చేశారన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.